యూ వాంట్ ఎ రైడ్? నేను పీకే రోడ్డు వైపే వెళ్తున్నాను. మీరు ఇక్కడ చాలాసేపు ట్యాక్సీ కోసం వెయిట్ చేయడం చూశాను. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, రండి. భయపడకండి, సేఫ్గా తీసుకెళ్తాను. ఓకే, థ్యాంక్స్ అ లాట్. ఏయ్, నన్ను వదిలు. ఏయ్, నో మై. ఏయ్, అరవకు. అరే, కాస్త మెల్లగా తిను, ఇంకా టైం ఉంది కదా. లేదమ్మా, లేట్ అవుతుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు లేటుగా వెళ్ళావా? సరే, ఒక విషయం చెప్పు, నీ ప్రమోషన్ విషయం ఏమైంది? ఈ నెల వస్తుందన్నావుగా. ఈ రోజు వచ్చేస్తుంది అనుకుంటా. నీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది చూడు. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి. సరే, ఓకే, నేను బయలుదేరుతా. అరే అమ్మ, లేట్ అవుతోంది. అమ్మా, ఈ చిరాగ్ ఇంకా సామాన్లు తీసుకువెళ్ళలేదా? సుమన్, అది నువ్వు ఒకే ఒక్కసారి తనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు. మీ తమ్ముడే కదా. తను నీ చెల్లెలు కొడుకు, అందుకే తను చేసేది చూస్తూ ఊరుకున్నాను. ఇది నా ఫైనల్ డెసిషన్, ఇది నా ఇల్లు. అతను ఇక్కడ ఉండకూడదు. వాడు తమ్ముడమ్మా, చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. అమ్మా, తప్పు ఒక్కసారి చేస్తే పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఈ లైఫ్ ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా ఉంది? ఏదైతే చేయకూడదో అదే చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళ లైఫ్ చాలా సింపుల్గా ఉంది. అలాంటి ఒక లైఫ్ నాకు ఎప్పుడు దొరుకుతుంది? లేక నేనే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకున్నానా? ముందు నాటక నాపో. నేను నాటకం ఆడుతున్నానా? నాటకం ఆడిది నువ్వు. ఏం చేసావో తెలుసా? మాట్లాడు, ఆఫీసులో ఉన్నావు. నేనెందుకు మెల్లగా మాట్లాడాలి? నిన్నేం చేస్తానో చూస్తూ ఉండవు. వెళ్ళవే, ఏదో ఒకటి చేసుకో. భయపడతానా నీకు? పెట్రోలింగ్ పెట్రోలింగ్. పటేల్ గుంజలో ఎవరూ లేని చోట ఒక బాడీ దొరికింది. సార్, నేనే మీకు కాల్ చేశాను. ఈ రోజు ఈ కేసులో తన వ్యూ పాయింట్ ని చెప్పబోతున్నారు మీ స్పెషల్ గెస్ట్, న్యూస్ రీడర్ షమ్స్ తాహిర్ ఖాన్. మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్లు కూడా విరక్కొడుతున్నారు, విడుదల వరకెళ్తున్నారు, కొత్త కొత్త లక్ష్యాన్ని పొందుతున్నారు. చాలా సార్లు మగవాళ్లు వెనకబడిపోయి ఆడవాళ్లు ముందుకెళ్లిపోతున్నారు. అలాంటప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం లేకుండా పోతుంది. వాళ్ళు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఎంత దూరం ఫీల్ అవుతున్నారు? ఇంట్లో, ఆఫీస్లో, రోడ్డు మీద. రాత్రిపూట ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక భయం వాళ్ళని వెంబడిస్తూనే ఉంది. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రి రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆ తప్పులే నేరస్తులు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. 2020లో అందరినీ భయపెట్టే ఒక సంఘటన జరిగింది. అది గవర్నమెంట్ ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులకి ఈ కేసు ఒక పెద్ద ఛాలెంజ్ గా మిగిలింది. ఇందులో విశేషం ఏంటంటే, ఇలాంటి దాడి ఇంకెక్కడైనా జరుగుతుందా, అది కూడా గల్లీలో. ఆడవాళ్ల భద్రత పెద్ద సమస్యగా మారింది. దీనికి వెంటనే ఒక పరిష్కారం దొరకకపోతే ఇక ఆడవాళ్లు వేరే లెవెల్ కి వెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ముకుంద్, నువ్వెన్ని రోజులకు నన్ను అవాయిడ్ చేస్తావు? బదులుగా నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ముకుంద్, ఐఎమ్ డామ్ సీరియస్. సుమన్, నీ సమస్య ఏంటో నాతో చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? ఇలా చూడు తల్లి, మనసులో భారాన్ని మనసులో ఉంచుకోకూడదు. అమ్మా, నేను ఇప్పుడు చాలా టైర్డ్గా ఉన్నాను. ప్రశాంతంగా నిద్రపోవాలనిపిస్తోంది. సరేమ్మా, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఈలోపు నీకు మంచి టీ తీసురానా? సుమన్, ఏ సుమన్, 9 అవుతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? సుమన్, ఇంతలో నీ ఎక్కడికి వెళ్ళిందబ్బా? The number you're trying to reach is currently switched off. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అని వస్తోంది? చిరాక్కు ఫోన్ చేస్తాను. చెప్పండి పిన్ని. హలో, సుమన్ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అరే, తను ఆఫీస్కి వెళ్ళుంటుంది. ఎక్కడికి వెళ్తుంది? చిరాగ్, నీకు తెలుసు కదా, తను పొద్దున్న టిఫిన్ కూడా ఏది చేయకుండా వెళ్ళిపోయింది. ఇంత త్వరగా తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నీకు తెలుసు కదా, తను ఎక్కడికి వెళ్ళినా నాకు బాయ్ చెప్పకుండా అసలు వెళ్ళదు. నాకు చాలా భయం వేస్తోంది. నువ్వు త్వరగా ఇంటికి రా.
నిన్న రాత్రి మేమందరం కలిసి భోంచేశాం. ఆ తర్వాత నిద్రపోవడానికి వెళ్ళింది. పొద్దున నేను చూస్తే రోజు 7-7:30 కల్లా నిద్ర లేస్తుంది. 9 అయినా ఇంకా లేవలేదంటని వెళ్ళి చూస్తే తన పర్సనల్ సామాను, జ్యువెలరీ, బ్యాగ్ వగైరా ఏమైనా తీసుకువెళ్ళిందా లేదా? సార్ నాకేమనిపిస్తుందంటే తను రాత్రి పారిపోయి ఉంటుంది. చిరాగ్, ఆఫీస్కి ఫోన్ చేశారా మీరు? అవును సార్, చేశాను. తను ఆఫీస్కి వెళ్ళలేదు. మిగతా వాళ్ళ జీవితం గురించి వెతకడమే తన పని. నా జీవితాన్ని పూర్తిగా నరకం చేస్తుంది. ఇప్పుడు ఏ సమస్య తెస్తుందో ఆ దేవుడికి తెలియాలి. నువ్వు కాస్త నోరు మూస్తావా? పోలీసులకి సహాయం చేయడానికి వచ్చావా లేక అగ్గి రాజేయడానికి వచ్చావా? క్షమించండి సార్, వీలైనంత త్వరగా నా కూతుర్ని కనిపెట్టండి సార్. తను ఎక్కడుందో ఏమైందో. ఈ అమ్మాయికి వచ్చినట్టే మిగిలిన 3 అమ్మాయిలు కూడా మెసేజ్లు వచ్చాయి. మనం వెంటనే కనుక్కోవాలి. ధన్యవాదాలు. రెండు ఫ్యామిలీది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాను సార్. DNA టెస్ట్కి పంపించాను. ఎస్ సార్. ఓకే సార్, పదండి. 2 రోజుల నుంచి సుమన్ ఆఫీస్కి రాలేదు సార్. ఎందుకు రాలేదో ఏమన్నా తెలుసా? తను ఎవరితోనైనా వెళ్ళిందా? సార్ దాని గురించి నాకు ఎటువంటి ఐడియా లేదు సార్. కెరియర్ తప్ప తను ఇంకే దేశంలో ఉండదు సార్. పని వదిలేసి వెళ్ళిపోయే మనిషి కాదు సార్. ఈ ఆఫీస్లో తనకి ఎవరితోనైనా? లేదు సార్, తను ఆఫీస్లో అందరితో బాగానే ఉంటుంది. కానీ ఒక విషయం సార్, తను కనపడకుండా పోయిన ముందు రోజు తన ఆఫీస్కి వచ్చింది సార్. ఆ రోజు త్వరగా వెళ్ళిపోయింది. నార్మల్ గా తను త్వరగా వెళ్ళదు, లేట్ గా వెళ్తుంది. త్వరగా ఎందుకు వెళ్ళింది? తెలీదు సార్, చాలా టెన్షన్ గా ఉన్నిందని నేను విన్నాను. అడిగితే ఏం చెప్పలేదు. ఈ వారంలో పార్టీ ఇద్దాం అనుకుంది. ఎందుకు? తను మాకు బాస్ అయిపోయింది. తనకు ప్రమోషన్ వచ్చింది సార్. అవును సార్, తను టెన్షన్గా ఉంటూ నేను నోటీస్ చేశాను. తర్వాత ఇగ్నోర్ చేశాను. ఎందుకంటే ఇలాంటి ప్రాంప్ట్ ఎంప్లాయ్కి సమస్యలు ఉంటూనే ఉంటాయి. సార్, ఈ వాచ్మెన్ ఏదో చెప్పాలంట. సార్ ఆ రోజు రాత్రి సుమన్ మేడం ఆఫీస్కి వచ్చారు. రాత్రి ఎందుకు వచ్చారు? తెలీదు సార్. ఆఫీస్ అయితే 8 గంటలకే క్లోజ్ చేసేసాం. కొన్నిసార్లు లేట్ నైట్ వరకు పనిచేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి. సార్ అది ఆఫీస్ లోపల సీసీటీవీ లేదు, బయట ప్యాసేజీలో దొరుకుతుంది. స్టాప్. ప్లే చేయండి. స్టాప్ స్టాప్. 15 మినిట్స్ ఆఫీస్లో ఉంది. ఆఫీస్ రావడానికి ముందు సుమన్ ఎవరితోనైనా మాట్లాడిందేమో కనుక్కోండి. తనకి ప్రమోషన్ వచ్చిన రోజే తను మాయమైంది. ఒకవేళ తన మిస్సింగ్కి ఆఫీస్కి ఏమైనా సంబంధం ఉందా, లేక మిగిలిన వాళ్ళలాగా? సార్ మీకు ఏమనిపిస్తుంది? సుమన్ ఎవరన్నా చంపేశారనా? ఆ విషయం షూర్గా చెప్పలేను. తన ఆఫీస్ నుంచి వస్తూ టెన్షన్గా ఉందని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఆఫీస్ స్టాఫ్ కూడా టెన్షన్గా ఉండి తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయిందని చెప్పారు. తను కనపడకుండా పోయిన ముందు రోజు ఆఫీస్కి వచ్చింది సార్. ఆ రోజు త్వరగానే బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ ఆఫీస్కి రాత్రి తిరిగి వెళ్ళింది. ఇవన్నీ కూడా మనకు ఒకటే తెలియజేస్తున్నాయి. సుమన్ మిస్సింగ్ విషయంలో ఆఫీస్లో ఎవరికో సంబంధం ఉంది. తన కాల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి తను లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందో తెలుసుకోండి. రైట్ సార్. ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? అమ్మ మీద అలిగి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడున్నావు? చిరా, చిన్నమ్మ, మీరేమనుకోనంటే ఒక విషయం చెప్పనా? మీరు ఎన్ని రోజులని ఇలా ఏడుస్తూ ఉంటారు. ఇక నేనొచ్చాను కదా, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నువ్వు నన్ను చూసుకుంటావా? నీకోటి తెలుసా? నువ్వు ఫోన్ ఎప్పుడు చేస్తావో తెలుసా? నీకెప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు చేస్తావు. చిన్నమ్మ, అదేంటంటే నాకు అమ్మ లేదు. ఇప్పుడు నువ్వే నాకు అమ్మ లాంటి దానివే. జరిగిందంతా మర్చిపోండి. సరే, నా సామాన్లన్నీ సర్దుకుంటాను సుమన్ రూములోని. ఏం అక్కర్లేదు. సుమన్కి సంబంధించిన ఏ వస్తువు కూడా ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. అది తనకి ఇష్టం ఉండదు కూడా. నువ్వు ఈ ఇంట్లో ఉండడం కూడా తనకిష్టం లేదు. ఇలా చూడు చిన్నమ్మ, నేను నిన్ను ఎప్పుడైనా వదిలేశానా? ఎందుకంటే నీ మీద నాకు ప్రేమ ఉంది. నువ్వు తన గురించి ఆలోచించడం వేస్ట్. నీ వల్ల రాది ఏమైపోయిందో తెలియడం లేదు. నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయింది.
ఆ రోజు తన ఆఫీస్కి వచ్చిందో లేదో నాకు తెలియదు సార్. నాకు ఆ రోజు సీసీటీవీలో చూసినప్పుడే తెలిసింది. తర్వాత నేను ఒక పార్టీ పెట్టాను, ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ వచ్చారు, తను అక్కడ కూడా రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది? లాస్ట్ కాల్ నీకే చేసింది. అది నాకెలా తెలుస్తుంది సార్? సార్ కొలిక్ అవడం వల్ల నార్మల్గా మాట్లాడతాం. మిస్ అవ్వడానికి ముందు చేసిన లాస్ట్ కాల్ని నార్మల్గా తీసుకోవడం కుదరదు మిస్టర్. సార్ నేను చెప్పేది నమ్మండి సార్. ఆఫీసు పని మీద అందరూ ఫోన్లు చేసుకుంటూనే ఉంటారు కదా. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. ముకుల్ గురించి అందరు స్టాఫ్ని ఎంక్వైరీ చేయండి. ఇతన్ని కాస్త డిఫరెంట్గా డీల్ చేయాలి. ఎస్ సార్. అరే చెత్తనా, ఎలా నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నిన్నెక్కడికి రావద్దని చెప్పినగా. సార్ మీరు ఫోన్ ఎత్తలేదు, అందుకనే తిన్నగా వచ్చేసాను. పని అయిపోయిందా? అయిపోయింది సార్, డబ్బు వస్తుంది. అయితే నీకు డబ్బు వస్తుంది. సుమన్ అగర్వాల్ కెరీర్లో గొప్ప స్థాయికి చేరుకుంది. ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఒకవేళ ఇలా జరుగుంటుందా? సుమన్ ఇష్టపడే పారిపోయి ఉంటుందా? ఇంట్లోంచి వెళ్ళిపోదామని తను ముందే ప్లాన్ చేసుకుందా? ఇంతకీ అసలు ఏం జరిగింది? రాత్రిపూట ఇంట్లోంచి ఎందుకు వెళ్ళింది, అది కూడా తల్లికి చెప్పకుండా? సుమన్ అగర్వాల్ ని వేడుకుంటున్నాం, మీరు ఎక్కడున్నా సరే నేను మాట్లాడేది ఒకవేళ మీకు వినిపిస్తుంటే మీరు వెంటనే మీ ఫ్యామిలీని కాంటాక్ట్ చేయండి. మీ అమ్మగారు మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నారు. దేశంలో చాలా మంది అమ్మాయిలు ఇలాగే పాపాలకి గురవుతున్నారు. చూస్తుంటే భయంగా ఉంది. ఉన్నటువంటి సుమన్ కనిపించకుండా పోవడంలో రహస్యం ఏదైనా దాగుందో తెలియాలి. ముకుల్కి సుమన్కి ఉన్న సంబంధం ఏమిటి? ఐ మీన్ ఫ్రెండ్షిప్ కావచ్చు, శత్రుత్వం కావచ్చు. సార్ తనకి ప్రమోషన్ వచ్చిన విషయం తెలిసి ముక్కులకి చాలా కోపం వచ్చింది సార్. తను అనుకున్నాడు తనకి ప్రమోషన్ వస్తుందని, అది మారిపోయి సుమన్కి వచ్చింది. ఆ విషయం అతనికి అసలు నచ్చలేదు. కంగ్రాచులేషన్స్, మీరు మాకు మేనేజర్ అయిపోయారు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ. సార్ సార్ సుమన్ లాస్ట్ లొకేషన్ ఇందులో ఉంది సార్. ఇది ఎంఎన్ రోడ్. ఇక్కడ మానవ సంచారమే ఉండదు. ఇక్కడ ఎక్కువగా ఎవరూ తిరగరు. సార్ ఈ లొకేషన్ బట్టి చూస్తే వాళ్ళు అక్కడ 2 నిమిషాలు ఉన్నారు సార్. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మొత్తం ఏరియాని బాగా సర్చ్ చేయండి, ఏదో ఒకటి దొరకచ్చు. అలాగే ఈ రోడ్ ఇంకా ఏ రోడ్స్తో కనెక్ట్ అయిందో వెంటనే తెలుసుకోండి. రైట్ సార్. అన్నట్టు ముకుల్ పగ తీసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఇతని పూర్తి జాతకం నాకు కావాలి. ఓకే సార్. ఆల్రెడీ ఒక అమ్మాయి శవం దొరికిన కేసే ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఈలోగా ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్న సుమన్ మాయమైంది. దీనికి కారణం ఆఫీస్లో జరిగిన కుట్ర. ముకుల్కి సుమన్కి ప్రమోషన్ రావడం ఎంత మాత్రమూ నచ్చలేదు. కానీ ఎందుకు? ఎందుకంటే తను ఒక మహిళ అందుకనే తను సుమన్ని తన మార్గం నుంచి తప్పించుంటాడా? కానీ అందరూ అంటున్నారు కదా, ఈ సమాజంలో ఉన్న ఆడవారైనా మగవారైనా ఇద్దరూ సమానమే అని. కానీ అది నిజమైన మాట కాదు. అంటే ఇదే కారణమా? లేక ముకుల్కి సుమన్కి మధ్య ఇంకేమైనా సమస్య ఉండి అది బయటకు రాకుండా ఉందా? సార్ ఆ 2 ఫ్యామిలీల డిఎన్ఏ ఆ అమ్మాయికి మ్యాచ్ అవ్వడం లేదు సార్. సార్ మిస్ అయిన అమ్మాయి ప్రీతి ఒక అనాథ. తన మిస్సింగ్ కంప్లైంట్ కూడా తన ఫ్రెండ్ నేహాయే ఇచ్చింది. ఆమె ఇప్పుడు వస్తుంది సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి. మాకు శవం దొరికింది. తను ఈ డ్రెస్ వేసుకుంది. ఈ డ్రెస్ మీ మిస్సింగ్ ఫ్రెండ్ ప్రీతిదేమో చూసి చెప్పండి. నో సార్, ప్రీతి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోదు. జీన్స్, టాప్, కుర్తీస్ లాంటివి అలాంటివి వేసుకుంటుంది. ఇది ప్రీతి కాదు సార్. సార్ ప్లీజ్ తను ఎలా అయినా కనిపెట్టండి. తను కనబడకుండా 1 నెల అయిపోయింది. తను ఎలాగైనా కనిపెట్టండి. ప్రీతి చేతి మీద ఇలాంటి టాటూ ఉందా? అవును సార్, కొన్ని నెలల ముందే ఈ టాటూ వేసుకుంది. పక్కా? అవును, తన ఫోటో కూడా తీసి పంపించింది. నేను చూపిస్తాను. ఏది? ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రీతి ఫోన్ లాస్ట్ లొకేషన్ తన ఆఫీస్ దగ్గరే ఉంది. అనుమానించే విధంగా ఏ నంబర్ నుంచి తనకు ఫోన్ రాలేదు. త్యాగి, ప్రీతి ఆఫీస్ నుంచి తన బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకో. చివరి ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందో చూడు. రైట్ సార్. సార్ ప్రీతిది డీటెయిల్డ్ పిఎం రిపోర్ట్ సార్. సార్ తనకి విషం ఇచ్చి చంపారు సార్. అంటే ముందు విషయం ఇచ్చి తర్వాత తల పగలగొట్టారు. అంటే తను ఖచ్చితంగా చనిపోయిందని నిర్ధారించుకోవడానికి. తన రిపోర్ట్లో సెక్షువల్ హరాస్మెంట్ ఏం లేదు సార్. హంతకుడు ఆ అమ్మాయిని తనతో పాటు 4 రోజులు ఉంచుకున్నాడు, కానీ ఏ సెక్షువల్ అసాల్టు జరగలేదు. కానీ కొట్టి చంపిన ఆనవాళ్లున్నాయి. నీకు డబ్బేమన్నా పొరా?
మనం ఆ రోజు మాట్లాడుకున్న దానికంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వను. నా గురించి నీకు తెలియదు. అలాగా? అయితే డబ్బులు ఇవ్వవా? ఇంకా ఒక వారమే నీకు టైం. వారం తర్వాత నాకు డబ్బు రాలేదో ఆ తర్వాత ఏం జరుగుద్దో నేను చెప్పకుండానే తెలుస్తుంది. నీకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది చూడు. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. సరే నేను వస్తాను. అరే బాగా లేట్ అవుతుందమ్మా. సుమన్ కేసులో ఇంకా మనకు ఒక లీడ్ కూడా దొరకలేదు. ఆఫీస్ నుంచి మిస్ అయింది, అది కన్ఫర్మ్. ఎవరికి తెలియకుండా పోవడానికి ఆఫీస్ ఏమీ సిటీ అవతల్లేదు. ఒకవేళ కిడ్నాప్ జరుగుంటే ఎవరైనా తను అరవడం ఖచ్చితంగా వినుంటారు. సార్, ఆ ఏరియాలో ఆటో రిక్షాని టీ కొట్టులోనూ అడిగాను, ఎవరికి ఏమీ తెలియలేదు. తను ఎలా మాయమైంది? సార్, ఆమె తనకు తెలిసిన వ్యక్తితోనే వెళ్ళుండొచ్చు కదా. అది తన ఇష్టపూర్వకంగా. సార్, ఇది క్రైమ్ సీన్లో దొరికింది సార్. అక్కడే సుమన్ మాయమైంది సార్. ఇది సుమన్ ఫోనే సార్. వాళ్ళ అమ్మగారు చెప్పారు సార్. రక్తం మరకలు. ఈ బ్లడ్ సుమందో కదో తెలుసుకో. ఆగి ఈ ఫోన్లో ఏమైనా దొరకొచ్చు. రైట్ సార్. అన్నయ్య, టిఫిన్ రెడీగా ఉంది. తిని ఎలా ఉందో చెప్పండి. చిరా, నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అది చిన్నమ్మా, నా పర్సు ఎక్కడే పెట్టానేమోనని వెతుకుదామని వచ్చాను. నీ పర్సా నా రూమ్ లోకి ఎలా వచ్చింది? అవును చిట్టి, నాకు గుర్తొచ్చింది. అది స్కూటర్ డిక్కీలోనే ఉంది. కొన్నిసార్లు ఎలానే మర్చిపోతున్నా. వెళ్ళొస్తానమ్మా. హలో, చూడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏది రాంగో ఏది రైటో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం మాత్రం చెప్పు, ఈ రోజు వస్తావా రావా? సరే, నేను సైకిల్ వస్తాను. అప్పటి వరకు నువ్వేం చేయకు. నీకోసమే. అన్నయ్య, డ్రెస్ చాలా బాగుంది. సుమన్ వాళ్ళ పెద్దమ్మ కొడుక్కి దురలవాట్లు ఉన్నందువల్ల తను వాణ్ణి ఎక్కువగా ఇంట్లోకి రానిచ్చేది కాదు. కానీ తన ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తన తమ్ముడితోనే ఎక్కువగా ఉండేది. అసలు ఈ విషయం వెనక ఏముంది? తన బ్రదర్తో సంతోషంగానే ఉంది. చిరాగే ఆ అమ్మాయిని తీసుకువెళ్లి దాచిపెట్టాడా, లేదంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరైనా సుమన్ తనని అన్నయ్య అని పిలుస్తుంది? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలున్నాయి, ఇంకా వాటికి సమాధానాలు దొరకలేదు. సుమన్ కేసు విషయంలో పోలీసులకి ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. వాళ్లకు దొరికిన శవం ఎవరిదో గుర్తించారు. అది ప్రీతిది, తనొక అనాథ. కానీ ఎవరు తన్నింత ప్రతీకార వాంఛతో చంపారు? అన్నయ్య, ఈరోజు టై బాగా కట్టాను కదా? రే పట్టుకోరా, ఇది సరిపోతుందిగా. ఇది ఎక్కడ దొరికింది? ఎవరైనా చంపేస్తావా? నీకు కావాల్సింది అందింది కదా, నీకెందుకు ఇంకా? నా సరుకు నాకు ఇచ్చే. సరికెవరా? నీకు ఈ అమ్మ మీద కొంచెం కూడా బెంగ లేదా అమ్మా?
నన్ను పూర్తిగా మర్చిపోయావా? నా బిడ్డ. సార్ ప్రీతి కాల్ సెంటర్లో పనిచేస్తాం సార్. తన అఫీషియల్ డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. ఆఫీసర్స్ సందేహించేలాగా ఏమీ జరగలేదు. అంటే వాడి ఉద్దేశం కేవలం హత్య చేయడం మాత్రమే కాదు, ఇంకేమై ఉంటుంది? ఖచ్చితంగా మనం ఏదో మిస్ అవుతున్నాం. ఇంకేమైనా పోలీస్ స్టేషన్స్లో ఇలాంటి కేసులు రిపోర్ట్ అయ్యాయేమో తెలుసుకో. అన్నయ్య, అన్నయ్య ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అన్నయ్య చెప్పండి, ఏమైంది? ఏం చెప్పంటావు? అన్నయ్య ప్లీజ్ నాకు చెప్పండి, ఏమైంది? వెళ్ళి ఇక్కడి నుంచి. అన్నయ్య, అన్నయ్య చెప్పండి అన్నయ్య. ఏమైంది సార్? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయిని పిలవండి, వాడు చెబుతాడు. రాజు ఏం చేశాడు? రాజుకు ఫ్రెండ్ ఉంది గీత, ఆమెను మర్డర్ చేశారు. రాజు రాజు సార్, నువ్వేనా గీతను చంపింది? తీసుకెళ్ళండి సార్, వెండి తీసుకువెళ్ళండి. కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాం. నువ్వు ఎందుకని గీతను చంపావు అని అడిగాం, కానీ అతను నోరు మెదపలేదు. చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు, ఎవరితోనూ మాట్లాడలేదు. ఒకరోజు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు అని తెలిసింది. ఏంట్రా తప్పించుకొని ఇక్కడికి వచ్చేసావా? పోరా బయటికి, పోరా. నీకే చెప్తున్నాను, బయటికి వెళ్ళు. పోలీసులు ఇప్పుడు రాకపోతే నేను చంపేస్తాను రా. రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ సమాచారం లేదు, కానీ వాడి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. 8 సంవత్సరాల తర్వాత రాజు మర్డర్స్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నది ఎవరు? ఈ కేసులో ప్రీతి మొహాన్ని కూడా చిన్నాభిన్నం చేశాడు, గుర్తుపట్టకుండా ఉండడం కోసం. క్రిమినల్ రాజు అయి ఉండడు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ పని చేయండి, రాజు స్కెచ్ రెడీ చేయించండి. ఈ ఫోటో 8 ఏళ్ల క్రితంది. ఇప్పుడు వాడి మొహం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉంది. అలాగా ఆఫీసర్ రాజు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొస్తారు. ఖచ్చితంగా వీడు ఇలాగే ఉంటాడా? అవును సార్, చూడ్డానికి ఇలాగే ఉండాలి. ఓకే, ఇమీడియట్గా దీని ప్రింట్అవుట్స్ తీయండి. ప్రీతి ఆఫీస్లో ఎంక్వైరీ చేయండి. వీడిని నా చుట్టుపక్కల ఎక్కడైనా చూసారేమో తెలుసుకోండి. ఎస్ సార్. సార్, ఈయన ప్రీతి ఉన్న బిల్డింగ్ వాచ్మెన్ సార్. వీడిని ఎక్కడైనా చూసావా? చూసాను సార్. ఏ ఆఫీస్లో పనిచేస్తాడు వీడు? ప్రీతి వాళ్ళ ఆఫీస్? ప్రీతి మేడం ఆఫీస్లో కాదు సార్, కానీ 3వ అంతస్తులో ఉన్న ఏదో ఒక ఆఫీస్లో పనిచేశాడు. పనిచేశాడు అంటే పని ఎప్పుడు మానేశాడు? పని వదిలేశాడా లేదా అన్నది తెలియదు సార్, కానీ నేను చూసి చాలా రోజులైంది. ఓకే, వెళ్ళు. అంటే వీడు వేరే ఆఫీస్లో పనిచేస్తూనే ప్రీతి మీద దృష్టి పెట్టాడు. ఆ రాత్రి అవకాశం దొరకగానే ప్రీతిని ఎత్తుకు వెళ్ళాడు. వెంటనే వీడి ఆఫీస్లో పనిచేస్తున్నాడో వీడి అడ్రస్ ఏమిటో తెలుసుకోండి. అలాగే వీడి 8 ఏళ్ల క్రితం మర్డర్స్ చేసి మిస్ అయిన రాజునో కాదో కూడా తెలుసుకోండి. సార్, త్యాగే, రాజు గురించి ఏమైనా విషయం తెలిసిందా? సార్, ఇన్ఫార్మర్స్కి చెప్పాను, త్వరలోనే తెలుస్తుంది. మే కమిన్ సార్? ఎస్, కూర్చోండి. కరెక్ట్ టైంకి వచ్చారు. రాజు విషయం మాట్లాడుతున్నావు. ఏమైనా తెలిసిందా? అవును, తెలిసింది. ఎక్కడున్నాడు? రాజు చనిపోయాడు. ఆశ్రమం నుంచి తప్పించుకునేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అదేలాగా? ప్రీతి ఆఫీస్ బిల్డింగ్ నుంచి వచ్చిన వాడు గుర్తుపట్టారు కదా. వాళ్ళని పిలవండి. ఎస్ సార్. నువ్వు చెప్పావు కదా వీడిని ఆఫీస్ బిల్డింగ్ దగ్గర చూశాను అని. అవును సార్, ఈ విధంగానే ఒక అబ్బాయిని నేను సరిగ్గా చూసి బాగా ఆలోచించి చెప్పు. సార్, ఈ కేసులో ఇతనికి సంబంధం ఉంటుందని తెలియదు సార్. ఏమో తెలియదు సార్. కన్ఫామ్గా నేనేం చెప్పలేకపోతున్నాను. ఓకే, వెళ్ళండి. ఓకే సార్. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. స్కెచ్ 100% మ్యాచ్ అవ్వకపోతే జనం కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఒక విషయం కన్ఫర్మ్ అయింది, రాజు చనిపోయాడు. రాజు చనిపోతే మరి వీడెవడు? అదే మనం తెలుసుకోవాలి. అసలు వీడెవడు? రాజు గురించి ఇన్ని విషయాలు తెలిసినవాడు వాళ్ళలాగే మర్డర్స్ చేశాడు. వాడి ట్విన్ బ్రదర్ అయి ఉంటాడా? లేదు, వాడికి అన్నదమ్ములు ఎవరూ లేరు. ఈ హత్యలు చేసిన వాడికి రాజుతో పరిచయం ఉంది. వాడికి రాజు గురించి అన్ని విషయాలు తెలుసు. బాగా దగ్గర బంధువు అయి ఉండొచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో పరిచయం అయి ఉండొచ్చు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? సార్, గీత చనిపోయినప్పుడు తనకు 17 ఏళ్ళు, సుమన్కి 23, 24 ఏళ్ళు. చాలా తేడా ఉంది సార్. కానీ సుమన్ ప్రీతిల వయసులో ఏ తేడా లేదు. ఇద్దరు వయసు ఇంచుమించు ఒకటే. అవును సార్,
కానీ గీత మర్డర్ 8 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు రాజుకు 15 ఏళ్ళు. వీటిని చేసిన వాడు రాజు కంటే పెద్దవాడే. కానీ వాడెవడు? ముకుల్, చిరాగ్ లేక ఇంకెవరు? వీళ్ళిద్దరికి రాజుతో ఏమైనా కనెక్షన్ ఉందా, లేక వీళ్ళు రాజు ఫ్రెండా అనేది తెలుసుకోండి. 8 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళిద్దరి గురించి తెలుసుకోండి. వాడు ప్రీతిని 30 రోజులు తన దగ్గర ఉంచుకున్నాడు, తర్వాత చంపేశాడు. సుమన్ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉంది. సార్, సుమన్ ఫోన్లో ఉన్న బ్లడ్ తనదే అని కన్ఫర్మ్ అయింది సార్. ఓకే, వీడు ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడో తెలియడం లేదు. ఇంకో విషయం సార్, ఇది ముకుల్ మిశ్రా కాల్ రికార్డ్ సార్. కంటిన్యూస్గా ఒకే నంబర్ కాల్ చేశాడు సార్. తర్వాత ఈ నంబర్స్ అన్నీ హిస్టరీ చీటర్స్ది సార్. వీళ్ళందరినీ తీసుకురండి, అలాగే ముకుల్ని కూడా. ఎస్ సార్. ఈ కేసులో పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఒకవేళ పోలీసులు ఎవరైనా ఆట పట్టిస్తున్నారా? పోలీసులకి ఎవరి మీద అనుమానమే రాలేదా? అలాంటి కారణం ఏమీ దొరకలేదా? అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? నేను ఎంతగా ప్రయత్నించినా మీరు అస్సలు సంతోషపడట్లేదు. అన్నయ్య, మీరు చెప్పండి, నేనేం చేయాలి మిమ్మల్ని సంతోష పెట్టడానికి? ప్లీజ్ అన్నయ్య చెప్పండి. నేను మీకు లిఫ్ట్ కావాలా? నీకోసమే. బయలుదేరు. అన్నయ్య, అది నేను బయలుదేరమన్నాను, అర్థం కాలేదా? ఫుల్ పేమెంట్ ఉంది కదా? ఉంది, కావాలంటే లెక్కట్టుకో. ఏయ్, పోలీసులు వస్తున్నారు. కదిలితే షూట్ చేస్తాను. ఆగండి. సార్ సార్, అవును సార్, నేను ఆ రౌడీలతో డీల్ మాట్లాడుకున్నా. సుమన్ని చంపాలనుకున్నాను. ఎందుకు? ఐ లవ్ యూ. నీకు నాకంటే నీ కెరీరే ముఖ్యమైంది కదా. ఇప్పుడు ఆ ప్రమోషన్ నీకొస్తే ఏంటి, నాకొస్తే ఏంటి? మరిద్దరం కలిసి సంతోషంగా ఉంటావు కదా. ఏ ఆ ప్రమోషన్ నాకు వచ్చినందుకు నీకేంటి ప్రాబ్లం? ముకుల్, నా విషయంలో ఎందుకు ఇలా చేసావు? ఇంకొకరితో ఎంగేజ్మెంట్కి ఎలా ఒప్పుకున్నావు? నువ్వు నన్ను మోసం చేయలేవు. ఎందుకు కుదరదు? నీకు నీ కెరీరే కదా ముఖ్యం. అయితే దాన్ని పెళ్లి చేసుకోపోవే. నువ్వు గనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నీకు కాబోయే భార్యతో మన విషయాలన్నీ చెప్పేస్తాను. మన ఫోటోలు, వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని చూపిస్తాను. అర్థమైందా? ముకుల్ ఎందుకు ఫోన్ తీయలేదు? నేను ఎన్నిసార్లు కాల్ చేశాను? అరే, నువ్వెందుకు కోపడుతున్నావు? నేను పనిలో ఉన్నాను. ఆ తర్వాత మంచి పనైంది నువ్వు వచ్చావు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? నేను నిర్ణయించుకున్నాను. రేపొద్దునే నువ్వు ఆఫీస్ రోడ్లోకి వచ్చి నన్ను కలు. కానీ దేనికి? రేపు మనం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్ళా? కానీ ఎందుకు రహస్యంగా చేసుకోవాలి? మమ్మీతో ఈ మాట చెప్పాలి ఇలా కదా. చూడు, ఎవరితో ఏమి కూడా చెప్పుకో. ఒకసారి పెళ్ళైపోయిందంటే ధూమ్ ధామ్ గా రిసెప్షన్ పెట్టుకుందాం. మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా. ఈ విషయంగానే వాళ్ళకి తెలిసిందంటే. ముకుల్, నువ్వు చాలా మంచివాడివి. ఐ లవ్ యూ. నేను తన్నే పెళ్లి చేసుకుంటానని మాట సరే, ఇచ్చాను. నేను వెళ్తాను. కానీ ఓకే, బాయ్. నేను డ్రైవర్ మోహన్తో చెప్పాను. రేపు సిద్ధంగా ఉండవు. రేపు తను వస్తుంది. ఎక్కడ దాచిపెట్టావు సుమన్ని? సార్, నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు సార్. ఏంటిది? నువ్వు అసలు ఏమంటున్నావు? తను ఆ చోటుకి రాలేదు సార్. ముందే వచ్చి వెళ్ళిపోయిందేమో తెలీదు. ఏయ్, మర్యాదగా నిజం చెప్పు. సార్, నిజమే చెప్తున్నాను సార్. వీడి దగ్గర డబ్బు తీసుకోవడానికే అమ్మాయిని కిడ్నాప్ చేశానని చెప్పాను. అరే, నేనేం చేశాను మేడం? నేనేం చేశాననే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. సార్, ఏంటిది? ట్రైలర్. సుమన్ మిస్సింగ్ లో నీకు చిన్న హస్తం ఉందని తెలిసినా కూడా తల్లకిందులుగా వేలాడదీసి మొత్తం సినిమా చూపిస్తాను. కానీ నేనేమి చేయలేదు సార్. సుమన్ వాళ్ళ అమ్మని ఏం చేశావు? అది నేను కోపంలో ఏదో అన్నాను. కోపంతోనా? లోపల పడండి, వీడి తీసుకెళ్ళండి. సార్, నేను చెప్పేది వినండి. సార్ సార్, చిరాగ్, ముకుల్, వీళ్ళిద్దరిని అనుమానించకుండా ఉండలేం. అన్నట్టు రాజు క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిందా? అదే ఈ మర్డర్లు చేస్తున్న వాడి గురించి. ఒక్క నిమిషం సార్. కొన్ని పిక్చర్స్ దొరికాయి సార్. సార్, కానీ వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఉన్నవాళ్లే. రాజుతో ఎవరైనా క్లోజ్గా ఉన్నారా? తెలీదు సార్. తెలుసుకోండి. అలాగే వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుసుకోండి. ఎంత కష్టమైనా ఫైండ్ అవుట్. ఎస్ సార్. హలో, త్వరగా పంపండి. నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను.
పాస్ పాస్ పాస్. వీడే రాజులా తిరుగుతున్నవాడు. కానీ సార్ ఇతను ఎవరు? వెళ్ళి పట్టుకురండి. ఆ తర్వాత వీడియో చెప్తాడు రాజుకి వీడికి ఉన్న సంబంధం. ప్లే చేయి. పాస్. ఇది చూడు, ఇది ట్యాక్సీ. దాని నెంబర్ నోట్ చేయి. సార్ త్వరగా దాన్ని రీచ్ అవ్వాలి. సార్ లొకేషన్కి వచ్చి చేరాను. అవును సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. చెప్పు, ప్రీతిని ఎందుకు చంపావు? సార్ నేను ఎవరిని హత్య చేయలేదు సార్. మరి తన ఏటీఎం కార్డ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పు. సార్ నేను నిజమే చెప్తున్నాను రాజు సార్. ఫ్రెండ్వా? రాజులా నటిస్తున్నావా? చెప్పు, రాజు నీకు ఎలా తెలుసు? సార్ ఏ రాజు సార్? అదే ఆ రాజే. నువ్వు వాళ్ళ నటిస్తూ ముందు ప్రీతిని చంపావు, తర్వాత సుమన్ని చంపావు. సార్ నాకు సుమన్ ఎవరో తెలియదు సార్. అలాగా? సార్ తనే సుమన్. సార్ నిజమే నీకు చెప్తున్నాను. అంత ఇంట్రెస్టా అమ్మాయికుల్ని చంపడం అంటే? నీ సంగతి నేను చెప్తాను. సార్ 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 చెప్పు. అశోక్ సార్. ఎవరు అశోక్? సార్ అశోక్ నాకు డబ్బులు ఇస్తాడు. వాడు ఉన్న చోటుకి అమ్మాయిలు తీసుకెళ్లి వదిలేస్తాను. తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదు సార్. ఎక్కడుంటాడు ఈ అశోక్? ప్రీతిని ఎందుకు చంపావు? కుటుంబం అంటూ ఏమీ లేదు సార్. నాకు రాజు లాంటి ఒక కుటుంబం అవసరపడింది. విద్య, నీకు నచ్చిన పాయసం నేను చేశానమ్మా. వేడిగా ఉన్నప్పుడు తెస్తాను. నా గిఫ్ట్ ఏమన్నా ఇప్పుడు ఎందుకు? కాదు, నీకు ఇంకో సర్ప్రైజ్ ఇస్తాను. ఎలా ఉంది నా సర్ప్రైజ్? నువ్వు డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇది నా స్కూటీయే. హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, పోలీస్ పట్టుకుంటే ఏం చేస్తావు? అరే హెల్మెట్ లేకపోతే ఏం కాదు. ప్రీతి ప్రీతి. రాజు అక్క అక్కడే చనిపోయింది. హెల్మెట్ వేసుకోవాల్సింది చాలా అవసరం. అయినా రాజు కొత్తగా ఒక అక్కని వెతికాడు. నీకోసం ఎంత ప్రేమగా రెడీ చేశానో తెలుసా? ఇదిగో తిను. నాకొద్దు. తిను 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 తినవే. అప్పుడు నువ్వెక్కడున్నావు అశోక్? ఇది రాజు కథ కదా? అది నా కథనే. నాకు ఒక అక్క కావాలి. మిగతా అమ్మలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, కానీ మా అమ్మ ముందు చూడు, ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉంటుంది. ఆవిడ అనుకుంటుంది నేనే మా అక్కని చంపానని. కానీ అశోక్, మా అక్కని నేను చంపలేదు. తనే ఎలాగో చనిపోయింది. జరిగింది యాక్సిడెంట్. అంతా సెట్ అవుతుంది రాజు. ప్రీతి, అది ప్రీతికి పక్క ఆఫీస్లోనే నేను పనిచేస్తూ ఉండేవాడిని. అదేలాగే సుమన్ ఆఫీస్లో కూడా పనిచేశాను. నాకు అన్నీ తెలుసు. తను ఎప్పుడు వస్తుంది వెళ్తుందని అన్ని డీటెయిల్స్ తెలుసు. ఏం కావాలి? సరే, మేడం, ఈ రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? పదండి, నేను డ్రాప్ చేస్తా. ఓకే. మేడం, నేను ఆ బస్ స్టాప్లో దిగనా? ఓకే, రా. అలాగే. డ్రైవర్, మీరు ఎటు వెళ్తున్నారు? హైవేలో వెళ్ళండి. ఇది షార్ట్ కట్ మేడం. అక్క, మీరు నాతో ఇంటికి వస్తున్నారు. తనకి నేను ఎంతో నచ్చి చెప్పాను, కానీ తను అర్థం చేసుకునే లేదు. సార్, అక్కడ చూడండి సార్. అక్క సార్. సార్, అక్కడ చూడండి. నా అక్క నన్ను పిలుస్తుంది సార్. సార్, అక్కడ చూడండి. ఏయ్, సార్, ఏయ్, కూర్చో, సార్, కూర్చోరా, అరే, కూర్చో. ఏం చేస్తున్నారు సార్? సార్, మాట్లాడు. నా అక్క సార్ నన్ను పిలుస్తుంది. నేను వస్తాను. నేను చెప్పి నచ్చే చెప్తాను. నేను వస్తాను. సార్, ఉండండి ఏం సార్. చేయాలి? వీడిని మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. సార్, వచ్చేస్తున్నా సార్. ప్లీజ్, మా అక్క నన్ను పిలుస్తుంది. మానసికంగా బాధింపబడ్డ ఒక వ్యక్తి కొన్నిసార్లు తన కుటుంబం గురించి మర్చిపోతున్నాడు. ఇక పేషెంట్ కి ఆ విషయం అసలు తెలియదు. సుమన్ అదృష్టవంతురాలు, కానీ దురదృష్టవశాత్తు ప్రీతి సింగ్, గీతా యాదవ్ చనిపోయారు. ఈ దారుణమైన హత్యలకి గురయ్యారు, ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ పోలీసుల్ని మెచ్చుకోవాలి. వాళ్ళొక పెద్ద పోరాటం తర్వాత ఆ కేసుని సాల్వ్ చేశారు. లేదంటే ఇంకా ఎంతమంది అమాయకపు ఆడవాళ్లు చనిపోతారో తెలియదు. ఇది కూడా అంటూ ఉంటారు, సురక్షితమైన సమాజం కావాలి అని. అలర్ట్ గా ఉండే పోలీస్, అలర్ట్ గా ఉండే పబ్లిక్, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందంటే నేరాలు ఖచ్చితంగా తగ్గుతాయి. నేను అనూప్ సోనీని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ పెట్రోల్ సిరీస్ లో మరో కొత్త కేసుతో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.